త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న ఎన్ఆర్ఐ హనుమన్ల ఝాన్సీ రెడ్డి మొదటిసారిగా పాలకుర్తి నియోజకవర్గం కేంద్రం నుండి భారీ కాన్వాయ్లో నడుమ బాణసంచాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో రాయపర్తి మండలం కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు పుష్పగుచ్చంతో పాటు శాలువాలతో ఆమెను సత్కరించారు. అనంతరం మండలంలోని సన్నూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి, పాలకుర్తి ఆలయాలను మొదటిసారిగా సందర్శించానని, ఇక్కడి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానుల నుండి భారీ స్పందన వచ్చిందని అన్నారు. తన వంతుగా నియోజకవర్గానికి సేవలను అందిస్తానని, రాబోయే రోజుల్లో తన ప్రణాళికను ప్రకటిస్తానని ఎన్ఆర్ఐ హనుమన్ల ఝాన్సీ రెడ్డి తెలిపారు. वंदे मुकुंद प्रियं शुद्ध लक्ष्मी जय लक्ष्मी संपत्पुत्राय मंगलम नमः आत्मने समे कामान कान कामाय भक्षम कामे రాయపర్తి మండలంలో వచ్చాము. సో ఇది ఫస్ట్ మా తోరు, మా గ్రామం, మాది తోరూరు అయినా కానీ నేను ఎప్పుడు వెంకటేశ్వర టెంపుల్కి రాలేదు. ఈరోజు చాలా ఫస్ట్ టైం వచ్చాను. మంచి పీస్ఫుల్గా, చాలా సంతోషంగా, మనశ్శాంతిగా. సో ఇక్కడికి నేను నార్మల్గానే మీ అందరిలాగా నేను వచ్చాను. సో మీ అందరిలో మేము ఒక్కళ్ళంగా ఉండి మీ ఇక్కడ మన ప్రాంతానికి సేవ చేయాలని వద్దాము అని మేము తోరూరు కూడా అవుతున్నాము. అంటే మన ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది, శ్రావణ మాసంలో కూడా మేము. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో జైన్ కాకముందుకే ఇంత ఫాలోయింగ్ ఉంది కదా, జైన్ అయితే ఏ రకంగా ఉంటుంది అనుకుంటున్నారు? అది మీరే చెప్పండి. ఇప్పుడు వీళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చారా లేకుంటే మీరు మీ పిలుపుతో వచ్చారు? అదంతా వాళ్ళ అభిమానం ఆమె చూపించేది. బట్ అంటే మీరు చూసారు కదా, ఇప్పుడు కాంగ్రెస్కి ఇక్కడ అంతా వేవ్ ఉంది, కాంగ్రెస్ ఫ్యాన్స్ అంతమంది ఉన్నారు. సో అది మీరే చెప్పండి. పాలకుర్తి ప్రజలకు మీరు ఇచ్చే హామీ ఏంటి? మా గ్రామం, మాది తోరూరు అయినా కానీ నేను ఎప్పుడు వెంకటేశ్వర టెంపుల్కి రాలేదు. ఈరోజు చాలా ఫస్ట్ టైం వచ్చాను. మంచి పీస్ఫుల్గా, చాలా సంతోషంగా, మనశ్శాంతిగా. సో ఇక్కడికి నేను నార్మల్గానే మీ అందరిలాగా నేను వచ్చాను. సో మీ అందరిలో మేము ఒక్కళ్ళంగా ఉండి మీ ఇక్కడ మన ప్రాంతానికి సేవ చేయాలని వద్దాము అని మేము తోరూరు కూడా అవుతున్నాము. అంటే మన ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది, శ్రావణ మాసంలో కూడా మేము. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో జైన్ కాకముందుకే ఇంత ఫాలోయింగ్ ఉంది కదా, జైన్ అయితే ఏ రకంగా ఉంటుంది అనుకుంటున్నారు? అది మీరే చెప్పండి. ఇప్పుడు వీళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చారా లేకుంటే మీరు మీ పిలుపుతో వచ్చారు? అదంతా వాళ్ళ అభిమానం ఆమె చూపించేది. బట్ అంటే మీరు చూసారు కదా, ఇప్పుడు కాంగ్రెస్కి ఇక్కడ అంతా వేవ్ ఉంది, కాంగ్రెస్ ఫ్యాన్స్ అంతమంది ఉన్నారు. సో అది మీరే చెప్పండి. పాలకుర్తి ప్రజలకు మీరు ఇచ్చే హామీ ఏంటి? మీరు మీ పార్టీ తరపు నుంచి, మీ తరపు నుంచి ఏం హామీ ఇస్తారు? పార్టీ తరపు కంటే కూడా ఇప్పుడు నేను ఇచ్చేది నా పర్సనల్ హామీ ఇస్తాను. అంటే ఇప్పుడు మనకి గుత్తూరు మండలంలో, గుత్తూరు గ్రామంలో ఆల్రెడీ ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్స్ అయిపోతున్నాము. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని అనాథాశ్రమం. సో అది మాత్రం ఇప్పుడు పైప్ లైన్లో ఉంది. సో అది మాత్రం ఇప్పుడు మనం కంటిన్యూ, అంటే యాజ్ వి స్పీక్ దాని మీద వర్క్.